ఒక రాజకీయ పార్టీ కార్యక్రమంలో మరో పార్టీకి చెందిన అధినాయకుల ఫోటోలు కనిపించవు. అధికారికంగా పొత్తు ఉంటే తప్ప అలా కనిపించే అవకాశమే లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి పొత్తు లేకుండానే చెరో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి. ఎంతగా అంటే ఒక పార్టీ కార్యక్రమంలో మరో పార్టీ అధినేతకు మద్దతుగా నినాదాలు వినిపిస్తున్నాయి. మరి ఆ రెండు పార్టీలేంటి? ఆ దోస్తానా వెనుకున్న కథేంటి? వాట్స్ ది స్టోరీ? బీఆర్ఎస్, వైసీపీ రెండు వేరువేరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయం చేస్తున్నాయి. అసలు ఈ రెండు పార్టీలకు ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే రెండిటి నేపథ్యం వేరు. అంతలా వైరుధ్యం ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో గులాబీ ఫ్యాన్ పార్టీ మధ్య యుద్ధ వాతావరణమే కనిపించింది. ఆ స్థాయిలో అప్పట్లో ఢీ అంటే ఢీ అన్నాయి. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడి నిజం చేస్తూ ఇప్పుడు ఈ రెండు పార్టీలు స్నేహగీతాన్ని వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు మొన్నటి వరకు తమ తమ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఎలాంటి పొత్తు లేదు. కానీ ఇరు పార్టీలు స్నేహితుల్లానే వ్యవహరించాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలకు బ్యాడ్ టైం ఎదురైంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ గద్దె నిండి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఏపీలో బీఆర్ఎస్, వైసీపీ కష్టకాలం మొదలైంది. రెండు పార్టీలు తమ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఎదుర్కోలేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. వలసలతో రెండు పార్టీలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు లభించిన స్వాగతం పెద్ద చర్చకే దారితీసింది. కేటీఆర్ ఖమ్మం టూర్పై చర్చ జరగడానికి ప్రధాన కారణం వైసీపీ జెండాలు. కేటీఆర్ టూర్లో వైసీపీ జెండాలు కనిపించాయి. వైసీపీ జెండాలకు తోడు జై జగన్ నినాదాలు ప్రతిధ్వనించాయి. అప్పట్లో వైసీపీలో ఉన్న కేడర్ ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయి గులాబీ పార్టీకి జై కొట్టాయి. కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై డీప్గా డిస్కషన్ జరుగుతుంది. రెండు 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. ఇక్కడ ఫ్యాన్ పార్టీకి గట్టి పట్టుంది. అభిమానులు, కేడర్ ఉన్నారు. కానీ సరైన నాయకుడే లేడని చెప్పాలి. ఎందుకంటే 2014లో ఖమ్మం 3 ఎమ్మెల్యేలతో సహా ఒక ఎంపీ సీట్ను గెలుచుకుంది వైసీపీ. అలాంటి వైసీపీ తర్వాత బలహీనపడి బీఆర్ఎస్కు జై కొట్టింది. ఆ తర్వాత క్రమంగా ఉనికిని కోల్పోయింది. కానీ ఇప్పుడు గులాబీ పార్టీకి కష్టకాలం నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు ఎదురు లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఖమ్మంలో హస్తం పార్టీని నిలువరించాలంటే ఇప్పుడు బీఆర్ఎస్తో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆ స్థాయిలో జిల్లాను స్వీప్ చేసింది కాంగ్రెస్. అందుకే సీఎం రేవంత్ ఏరికోరి మరీ జిల్లా నుంచి 3 మంత్రులను కేబినెట్లో స్థానం కల్పించారు. దీంతో 3 రంగుల జెండా ప్రాధాన్యత మరీ పెరిగిపోయింది. ఇక రేవంత్ పాలన కాంగ్రెస్ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నిర్వహించాలంటే బీఆర్ఎస్కు మరో పార్టీ దోస్తీ అవసరం. అయితే ఇప్పటికిప్పుడు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్తో జట్టు కట్టే పార్టీ కనిపించడం లేదు. ఎర్ర పార్టీలు సైతం కారుకు దూరం పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ ఒక్కటే బీఆర్ఎస్ వైపు చూస్తుందన్న వాదన వినబడుతుంది. అందుకే కేటీఆర్ ఖమ్మం టూర్లో వైసీపీ జెండాలు కనిపించాయని చెప్తున్నారు. తద్వారా ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకును, కేడర్ను, అభిమానులను బీఆర్ఎస్ వైపు నడిపించే ప్లానింగ్ జరుగుతుందట. మున్సిపల్ పోరుతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అలా వైసీపీని ప్రోత్సహించి తద్వారా తగిన లబ్ధి పొందాలన్నది గులాబీ పార్టీ వ్యూహంగా కనబడుతుంది.
అటు బీఆర్ఎస్కు ధీటుగా ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు వైసీపీ బాస్ జగన్. ఫ్యాన్ పార్టీ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు ఇటీవల కనిపించాయి. గతేడాది నవంబర్లో వైఎస్ జగన్ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వచ్చిన సందర్భంగా అభిమానులు ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిబిఐ కోర్టు దగ్గర ఓ అభిమాని ప్రదర్శించిన ఫ్లెక్సీలో జగన్తో పాటు కేటీఆర్ ఫోటో కనిపించింది. జగన్ కోర్టు నుంచి లోటస్ పాండ్కు వెళ్లే క్రమంలో వైసీపీ జెండాలతో పాటు అక్కడక్కడ బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించాయి. అటు జగన్ పుట్టినరోజున కూడా ఏపీలోని తాడేపల్లిలో ఇదే సీన్ రిపీట్ అయింది. జగన్ బర్త్డే సందర్భంగా తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్, జగన్తో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేత ఒకరు కేసీఆర్, కేటీఆర్తో కలిపి భారీ జగన్ కటౌట్ను అక్కడ ఏర్పాటు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సహకారం కోసమే జగన్ బర్త్డే సందర్భంగా ఈ కటౌట్ను ఏర్పాటు చేశారన్న టాక్ వినబడుతుంది. వాస్తవంగానే తెలంగాణలో బీఆర్ఎస్ ఎలాంటి ఢక్కా ముక్కిలు తింటుందో ఏపీలో జగన్ది కూడా అదే పరిస్థితి. ఆ మాటకు వస్తే తెలంగాణలో కంటే ఎక్కువగా ఏపీలో జగన్ డిఫెన్స్లో కనిపిస్తున్నారు. అందుకే కష్టకాలంలో కేసీఆర్ అండ కోసమే ఈ ఫ్లెక్సీలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. కేసీఆర్ సాయంతో కూటమి వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలన్న ప్లానింగ్తో ఈ ఎత్తుగడ వేశారన్న టాక్ నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా ఎలాంటి పొత్తు లేకపోయినప్పటికీ ఒకరికొకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఒకరి కళ్ళల్లో మరొకరు ఆనందం చూసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇంటర్నల్గా సహకరించుకుంటూ తమ తమ రాష్ట్రాల్లో అధికార పార్టీలను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ దోస్తీ ఆ రెండు పార్టీలకు ఏమాత్రం కలిసి వస్తుందో వేచి చూడాలి.